ఒక పార్ట్ తీయడం ఓకే, ఇందాక నేను మాట్లాడినట్టు. బట్ బ్యాక్ టు బ్యాక్ వస్తే ఎక్స్పెక్టేషన్స్ కూడా హై ఉంటాయి. అండ్ అది కూడా హిట్ ఉంటే గనక డెఫినెట్గా ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అయ్యే ఫిలిం ఉండాలి. అట్ ద సేమ్ టైం హారర్ ఎలిమెంట్స్ అంటే దయ్యం ఉంటుంది, దయ్యం భయపెడుతుంది. సో ఇదే ఉంటుంది ఎక్కడ చూసినా. బట్ ఈ సినిమాలో ఖుష్బు గారు మీరు చూసినప్పుడు అండ్ మీరు విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? ఐ థింక్ ఈ పిక్చర్కి పెద్ద ప్లస్ అయితే ఇద్దరు, రాశి అండ్ తమన్నా, ఇద్దరికి క్యారెక్టర్స్ చాలా ఆపోజిట్గా ఉంది. కానీ ఈ పిక్చర్లో ఎమోషన్స్ చాలా ఉన్నాయి. తమన్నా చెప్పినలాగా ఆ మదర్లీ ఎమోషన్స్ ఉంది. ఎటు సైడ్ రాశి ఖన్నా ఇంట్లో ఉన్నప్పుడు ఎలా జరుగుతుంది, ఇంట్లో ఏ పని ఎంత జరుగుతుంది, ఆ దయ్యాలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది. సో అది అన్నీ చూసినప్పుడు ఆ ఎమోషన్స్ ఉన్నాయి కదా, టోటల్ డిఫరెంట్ కాంట్రాస్ట్ ఎమోషన్స్ ఇద్దరికి. బట్ ఎమోషన్ చాలా మంచి వచ్చింది ఈ సినిమాలో. నేను యాక్చువల్లీ మా ఇంట్లో ఆయనకి చెప్పాను, దీని ముందు తీసిన 3 కంటే నాకు 4 చాలా నచ్చింది, ఎందుకంటే అంత ఎమోషన్స్ ఉన్నాయి. సో ఐ థింక్ ఐ లవ్డ్ ఇట్ బికాస్ షీ వాజ్ పార్ట్ ఆఫ్ 3 ఆల్సో. రాశి వాజ్ పార్ట్ ఆఫ్ 3. కానీ ఆ సినిమా కంటే ఈ సినిమా దట్ వాజ్ అ కంప్లీట్ డిఫరెంట్, వెరీ ఐ థింక్ స్టోరీ కంప్లీట్గా డిఫరెంట్ ఉంది. మన అది పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఉంది, కానీ ఎక్కడైనా కనెక్షన్ లేకుండా డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి. సో ఈ సినిమా కూడా స్టోరీ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. కానీ ఐ థింక్ వన్ యూ లుక్ ఎట్ సినిమా చూసిన తర్వాత మీకు అర్థం అవుతుంది ఎందుకు అంత డిఫరెంట్గా ఉంది. అండ్ ఎమోషన్స్ హ్యావ్ రియలీ కమ్ అవుట్ వెరీ వెల్. సేమ్ ఉండొచ్చు, కానీ ఒక కొత్త ఎలిమెంట్ ఏంటంటే బాగ్. ఇప్పుడు తెలుగులో ఇట్స్ కాల్డ్ బాగ్. బాగ్ అనేది ఒక ఇట్స్ లైక్ ఫోక్లోర్ థింగ్ ఫ్రమ్ అస్సాం. చాలా మందికి తెలియదు బాగ్ గురించి. సో ఈ ఒక కొత్త ఎలిమెంట్ ఉంది ఈ సినిమాలో, విచ్ యూ విల్ ఎక్స్ప్లోర్ వెన్ యూ సీ ద ఫిల్మ్. సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు బాగ్ అని. కరెక్ట్, మేము చాలా కన్ఫ్యూజ్ అయ్యాం. ఇది బాగ్ అంటే తెలుగు, ఇది బ్యాకా ఏంటి, బ్యాక్ ఏంటి, ఒకవేళ బ్యాక్ వెనకాల దెయ్యం ఉందా ఏమిటి ఫస్ట్ అంటే ఇది బాగ్ అని. ఇలా చాలా అనుకున్నాం. కానీ దాని తర్వాత డైలాగ్ ఉంటుంది, పేరేంటో తెలుసా, బాగ్ అని వస్తుంది. దెన్ ఓకే ఇది బాగ్, మేము అనుకుంటున్నాం బ్యాక్ కాదు అని చెప్పి. ఒక కొత్త ఎలిమెంట్ ఉంది విచ్ మర్జెస్ ఇంటూ ద స్టోరీ అండ్ మేక్స్ ఇట్ అ హోల్. అది 1, 2, 3లో ఏం లేదు, ఇలాంటి ఏం లేదు. సో ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఒరిజినల్ ఐడియా దట్ నోబడీ హస్ సీన్ బిఫోర్ ఇన్ హారర్ ఫిల్మ్స్. యాక్చువల్లీ ఆసాంలో ఉంది అది. ఆసాంలో అలాంటి ఒక అందరికి అభిప్రాయం ఉంటుంది. బాక్ అని ఒక ఫోక్లోర్ లో ఒక దయ్యం పేరు బాక్ ఉంది. సో ఇట్స్ టేకెన్ ఫ్రమ్ దేర్, విచ్ కెన్ టేక్ ఎనీ ఫార్మ్. సినిమాలో చాలా సార్లు మీరు ఆలోచిస్తారు ఎవరు బాక్ అని, అది ఒక ఎలిమెంట్ ఉంది.